మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్ చాలా మంది కూడా పొద్దున లేవగానే టీ, కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు. అంటే టీ గాని, కాఫీ గాని తాగకపోతే వాళ్ళకి లైఫ్ అంటే డే అనేది స్టార్ట్ కాదు ఆ లైఫ్‌లో. సో, అట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు డైట్‌లో పాలకు సంబంధించిన అంటే పాల ఉత్పత్తులు సో, ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? అసలు డైట్ చేసేటి వాళ్ళు ఈ మిల్క్ తీసుకోవచ్చా? బేసిక్‌గా అంటే మనం తీసుకునే ఫుడ్‌లో మనకి అంటే వాట్ యూ కెన్ సే ఈ గ్లూకోజ్ ఫార్మ్ వస్తుంది. అది డిఫరెంట్ ఫార్మ్‌లో వస్తుంది. రైట్? అదే మీరు ఇప్పుడు మిల్క్ అన్నారనుకోండి, మిల్క్‌లో లాక్టేజ్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి ఖచ్చితంగా మనం పాలే పడతాం. ఎందుకు? అండ్ వాళ్ళు డేలో ఒక 5, 6, 10 టైమ్స్ కూడా పాలు తాగుతుంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే లాక్టేజ్, అందులో ఉండే షుగర్ ఫార్మ్ వచ్చేసి లాక్టేజ్. అది తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఎక్కువ ఎనర్జీ వస్తుంది. బట్ మనం పెరిగి పెద్దయిన తర్వాత మనం ఓన్లీ మిల్క్ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా, మిగతా ఫుడ్ తీసుకుంటున్నాం కదా. సో అక్కడ నుంచి మనకు షుగర్ సబ్స్టెన్స్ వస్తున్నాయి. ఇది మళ్ళీ అడిషనల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మనం 90 మినిట్స్ తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం కదా, వాళ్ళకి 45 మినిట్స్ తర్వాత షుగర్ స్పైక్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ గోయింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ మిల్క్ ప్రోడక్ట్స్, రైట్? సో ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఆ లాక్టేజ్ మన బాడీకి సూట్ అవ్వట్లేకపోతే కనుక మానేసేయాలి. అండ్ కమింగ్ టు టీ, కాఫీ విషయానికి వచ్చినట్టయితే టీ అంటే మన బాడీ ఆల్రెడీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది, అంటే జఠరాగ్ని అంటాం. దాంట్లో ఆల్కలైన్ ఫుడ్ కనుక వేస్తే అది న్యూట్రలైజ్ అవుతుంది. దాంట్లో మళ్ళీ మీరు అసిడిక్ ఫుడ్ వేసారనుకోండి, రైట్, ఇంకా అగ్రివేట్ అవుతుంది. సో నైట్ మొత్తం ఫుడ్ తీసుకోలేదు కాబట్టి మీ ఫైర్ అంతా రూపల్ ఫామ్ అయింది డైజెషన్ చేయడానికి. మీ డేని మీరు ఏదో టీతోనో కాఫీతోనో చేశారనుకోండి, ఆ ఫైర్ ఇంకా అగ్రివేట్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డౌన్ ద లైన్ అసిడిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పుల్ల తేనుపులు వచ్చేవి, కడుపులో మంట, రైట్? సో అంటే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీకు కుదరకపోతే అట్లీస్ట్ పొద్దున్న లేవగానే తాగే బదులు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి. ఓకే? అండ్ ఈవెన్ మన ఫుడ్లో కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉంది. ఈ టమాటోని ఫ్రెష్గా తీసుకోవాలి, కుక్ చేయకూడదు. దాన్ని ఎప్పుడైతే కుక్ చేసామో దాంట్లో మళ్ళీ అసిడిక్ నేచర్ పెరుగుతుంది. రాగా అలాగే తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.